ఎస్ నీతులు చెప్పడానికి అన్నట్టు సైన్ బోర్డ్స్ అన్ని కూడా అక్కడ చూడడానికే కనిపిస్తున్నాయి. నో స్మోకింగ్ జోన్ ఏరియా అని పెడతారు, కానీ అక్కడ అంతా మత్తు కథా చిత్రమే మనకు కనిపిస్తూ ఉంటుంది. మరింత ఇన్ఫర్మేషన్ తో విజయ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. విజయ్, పోలీస్ స్టేషన్ కు కూతవేట దూరంలోనే ఇదంతా జరుగుతూ ఉంటే పోలీసులకు తెలియదా? నిజంగానే తెలిసినా కూడా తెలియనట్టు వ్యవహరిస్తున్నారా? అంటే ఇది డ్రైవింగ్ ముసుగులో జరుగుతున్న దందాకు సంబంధించి పోలీసులు ఏం చేయబోతున్నారు అన్నది కాస్త పక్కన పెడితే, అసలు హుక్కా ఏ రకంగా, అంటే చాలామందికి జనానికి హుక్కా ఏ రకంగా తాగుతారు, ఏ రకంగా తయారు చేస్తారు దాని మీద చాలా డౌట్స్ ఉండవచ్చు. కానీ ఇప్పుడు మనం చూపెట్టబోతుంది హుక్కా ఎలా తాగాలో, ఎలా చేస్తారో కాదు, అసలు హుక్కాని ఏ రకంగా తయారు చేసి హుక్కాని ఏ రకంగా పీలుస్తున్నారో ఒకసారి కళ్ళ ముందు చూపెట్టే ప్రయత్నం చేస్తాం. ఇది కేవలం ఒక అవేర్నెస్ కోసం మాత్రమే. హుక్కా ముసుగులో డ్రగ్స్ దందా కావచ్చు, హుక్కాలో ఏ రకమైన ఫ్లేవర్స్, దాదాపు మనం సిగరెట్ డబ్బా లాగా ఉంది, ఇది సిగరెట్ డబ్బా కాదు, ఇది హుక్కాలో కనిపే ఫ్లేవర్. ఇది అలీ ఫకీర్ డబుల్ యాపిల్కి సంబంధించినటువంటి ఫ్లేవర్. ఇప్పుడు మనం చూస్తున్న పార్ట్ ఏదో ఇది హుక్కా పార్ట్. దాదాపు 2000 నుంచి 40,000 వరకు ఈ హుక్కా పార్ట్స్ దొరుకుతాయి. ఇది సింగిల్ లేయర్ పార్ట్. దీంట్లో 4 లేయర్స్ పార్ట్స్ కూడా ఉంటాయి. ఇది హుక్కా పార్ట్. ఈ హుక్కా పార్ట్లో కింది పార్ట్లో లిక్విడ్ ఏదైతుందో వాటర్ ఉందో, ఇది వాటర్ కలుపుకోవచ్చు, లేదంటే లిక్కర్ కూడా చేసుకోవచ్చు, వోడ్కా లాంటివి వేసుకుంటారు దీంట్లో ఫ్లేవర్ కోసం. ప్రస్తుతం మనం ఒకసారి ఈ హుక్కా పార్ట్ పైన చూస్తే ఈ పైన ఉన్న లేయర్ అయితే ఉందో ఇది కోల్. ఇది ఎంత మండితే అంత దీంట్లో ఉన్నటువంటి ఫ్లేవర్ అంతా బయటకు వస్తుంది. ఇప్పుడు మనం చూపెడుతున్నటువంటి ఫ్లేవర్ అయితే ఉందో అలీ ఫకీర్ సంబంధించినటువంటి డబుల్ యాపిల్ ఫ్లేవర్. ఈ ఫ్లేవర్ని దీంట్లో నికోటిన్ ఉంటుంది. ఈ నికోటినే ఈ మత్తుగా ఉపయోగపడుతుంది. ఈ పార్ట్ ఏదైతే ఉందో, ఈ పార్ట్లో ఈ పేపర్ కింద ఏదైతే ఉందో ఈ పార్ట్ని మిక్స్ చేస్తారు. దీంట్లోనే నికోటిన్ ఉంటుంది, దీంట్లోనే టొబాకో ఉంటుంది. ఇప్పుడు హుక్కా వాళ్ళు చెప్తున్నంతా కూడా ఇది కేవలం ఫ్లేవర్గా మాత్రమే ఉపయోగిస్తాం. దీంట్లో డబుల్ యాపిల్ ఫ్లేవర్, పాన్, గ్రీన్ యాపిల్, మింట్ ఫ్లేవర్, దాంతోపాటుగా గాంజా డ్రగ్స్ కూడా దీనిలో కలుపుకోవచ్చు. ఇప్పుడు డ్రైవింగ్ ముసుగులో జరుగుతున్నటువంటి దందా వెనకాల ఈ పార్ట్స్ ఏర్పాటు చేసుకొని వీళ్ళంతా కూడా చేస్తున్నటువంటి దందా ఉందో, దీంట్లో డ్రగ్స్ మిక్స్ అవుతున్నాయి, దీంట్లో గాంజాయి మిక్స్ అవుతుంది అనేది ప్రస్తుతం అనేక హుక్కా సెంటర్లో సీక్రెట్గా జరుగుతున్న హుక్కా సెంటర్లో జరుగుతున్నటువంటి ఇది 2017లో తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్గా బ్యాన్ చేసింది. అప్పటి సిపి మహేందర్ రెడ్డి ఈ ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్లో ఈ హుక్కా ఉండొద్దన్న ఉద్దేశంతో చాలా హుక్కాకు సంబంధించిన అసోసియేషన్లు తీవ్రస్థాయిలో కొట్లాడాయి. సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళినా కూడా ఈ హుక్కాకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎంటర్టైన్ చేయదన్న ఉద్దేశంతో హైదరాబాద్ సిపి చాలా సీరియస్గా తీసుకొని ఇప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి ఈ మొత్తం అన్నిటి కూడా క్లోజ్ చేశారు. కానీ బహిరంగ మార్కెట్లో ఇవి దొరుకుతున్నాయి. మనం హైదరాబాద్లో చాలా ఏరియాస్, ఇది అరబిక్ సంబంధించినటువంటి ఒక ఏవైతే ఆచారంగా చెప్తారో వాళ్ళంతా కూడా నిజాం సంస్కృతి, అరబిక్ సంస్కృతికి సంబంధించి చాలామంది వాడతామని చెప్తారు. ఇప్పటికీ ఓల్డ్ సిటీలో చాలా ఇళ్లలో ఇట్లాంటివి కనిపిస్తాయి. ఇట్లాంటివి షాప్స్ అమ్ముతున్నారు. కానీ డ్రైవింగ్ల ముసుగులో ఒక పెద్ద డెన్ ఏర్పాటు చేసుకొని, సెక్యూరిటీ ఏర్పాటు చేసుకొని దీంట్లో సాగుతున్న దందా వెనకాల దీంట్లో కేవలం మేము ఇట్లాంటి ఒక డబుల్ యాపిల్ లాంటి ఒక ఏవైతే మింట్ ఫ్లేవర్స్ అమ్ముతున్నామో, డబుల్ యాపిల్ ఇట్లాంటి ఫ్లేవర్స్ అమ్ముతున్నామని చెప్తున్నారు. దీంట్లో గాంజాకు సంబంధించినటువంటి మిక్స్ కలుపుకోవచ్చు, కొకైన్, డ్రగ్స్ లాంటివి కూడా కలుపుకోవచ్చు. ఎంత కిక్ రావాలంటే అంత కిక్కి సంబంధించి ఇక్కడ పెట్టుకొని పీల్చుకునే అవకాశం ఉంటుంది. ఈ పార్ట్స్ చాలా రెగ్యులర్గా బయట దొరుకుతున్నాయి. కానీ ఇట్లాంటివి ఒక 100 అరేంజ్మెంట్ చేసి 100 సీటింగ్ ఏర్పాటు చేసి ఈ మొత్తం డ్రైవింగ్లలో జరుగుతున్న దందా ఇది. ఇక్కడ మీకు ఒకటి, దీంట్లో ఎక్కువ మత్తు రావాలంటే దీంట్లో ప్రజెంట్ ఇక్కడ ఉన్న దాంట్లో వాటర్ ఉంది, కానీ దీంట్లో వోడ్కా లాంటివి కలుపుకుంటే కూడా పెద్ద ఎత్తున మత్తు వస్తుంది. దాంతోపాటుగా లిక్కర్ కూడా ఎనీ లిక్కర్ కూడా కలుపుకోవచ్చు. దాంట్లో ఐస్కి సంబంధించి చేస్తే కూడా ఎక్కువ కిక్ వస్తుంది. ఈ రకంగా ఆఫర్ల పేరిట ఏది వేసుకుంటే, ఏ ఫ్లేవర్ వేసుకుంటే ఎక్కువ కిక్ వస్తుంది, ఏ ఫ్లేవర్ వేసుకుంటే ఎక్కువ మత్తు వస్తుందన్న దానికి సంబంధించి రేట్ ఉంటుంది. ఇది ఒక్కొక్క పార్ట్ 2000 నుంచి 40,000 వరకు కూడా ఈ పార్ట్స్ దొరుకుతాయి. ఈ పార్ట్స్లో 4 లేయర్స్ ఉంటాయి. ఇది కేవలం ఒక్కరు మాత్రమే పీల్చడం కోసం ఉపయోగించే పైప్ ఇది. ఇట్లాంటివి చాలా 4, 6 అంటే 4, 6 లేయర్స్ ఉన్నటువంటి పార్ట్స్ కూడా ఈజీగా దొరుకుతాయి. దీంట్లో ఈ పార్ట్ చాలా కీలకం. ఈ పార్ట్లోనే ఎవరైతే ఫ్లేవర్స్ పేరిట చెప్తున్నారో అది ఫ్లేవర్స్ పేరిట, ఆ ఫ్లేవర్స్ కాకుండా అక్కడ గాంజా కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, ఏదైనా వేసుకొని పీల్చుకునే అవకాశం ఉంది. ఇంత సీక్రెట్గా, ఎందుకంటే ఒకవేళ ఈ ఫ్లేవర్స్ వేసుకొని నార్మల్గా 0.05 ఉన్నటువంటి నికోటిన్ కలిగి ఉన్న పదార్థం వాడితే ఇంట్లో వాడచ్చు, సిగరెట్తో సమానం చెప్తున్నారు. ఎందుకు ఇంత సీక్రెట్గా, ఎందుకు ఇంత ఎవరు కంట కనపడకుండా బౌన్సర్స్లను పెట్టుకొని 3 లేయర్ల సెక్యూరిటీని పెట్టుకొని, వాకీ టాకీలను పెట్టుకొని ఇది వాడుతున్నారంటే దీని వెనకాల ఖచ్చితంగా మత్తు పదార్థం వెనకాల ఇది కేవలం ఫ్లేవర్ కాదు, దీంట్లో ఏదో కలుపుకొని తాగుతున్నారు. అందుకోసమే అన్ని సీక్రెట్ కెమెరాలు, అంత పెద్ద వ్యవస్థ ఏర్పాటు చేసుకొని చేస్తున్నారు. దాంట్లో డ్రగ్స్ వ్యవహారం ఉంది, డ్రగ్స్ కావచ్చు, కొకైన్ లాంటివి కలుపుకొని సేవిస్తున్నారన్న చాలా స్పష్టంగా ఉన్నాయి కదా. అందుకోసమే అంత సీక్రెట్ డెన్గా ఏర్పాటు చేసుకొని వీళ్ళంతా చేస్తున్నారు. కాబట్టి దీని వెనకాల, ఈ డ్రైవింగ్ల వెనకాల జరుగుతున్నటువంటి ఈ హుక్కా దందా పైన పోలీసులు ఏ రకంగా చర్యలు తీసుకుంటారో, మీరు అడిగినట్టుగా పోలీస్ స్టేషన్లు కూతవేటలో జరుగుతున్నాయి. దీన్ని పోలీసు శాఖ ఏ రకంగా తీసుకుంటుంది? 2015లో తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ చేసిన హుక్కా కళ్ళ ముందు డ్రైవింగ్ల పేరిట కనిపిస్తున్న ఈ పరిస్థితుల్లో పోలీస్ శాఖ ఏం చేయబోతుందో మాత్రం చూడాల్సి ఉంది.
రైట్, థ్యాంక్స్ ఫర్ ద అవేర్నెస్ విజయ్. సో మొత్తానికి ఆ విధంగా సాగుతోంది ఈ వ్యవహారం అంతా. సో పోలీసుల నుండి యాక్షన్ ఎలా ఉండబోతోంది అన్నది ఇప్పుడు మనం చూడాల్సిన అంశం. ఇక